జిల్లా కేంద్రాన్ని రాయచోటి నుంచి తొలగించి మదనపల్లి కేంద్రంగా ప్రకటించడంపై రాయచోటిలో వైసీపీ భారీ ర్యాలీ నిర్వహించింది. ప్రభుత్వ నిర్ణయానికి వ్యతిరేకంగా రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గడికోట శ్రీకాంత్ రెడ్డి ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున ర్యాలీ జరిగింది. ర్యాలీలో వేలాదిగా ప్రజలు పాల్గొని మదనపల్లి వద్దు, రాయచోటి ముద్దు అంటూ నినాదాలు చేశారు. ప్రజాభిప్రాయం తీసుకోకుండా జిల్లా కేంద్రం మార్పు చేయడం అన్యాయమని శ్రీకాంత్ రెడ్డి మండిపడ్డారు. రాయచోటి జిల్లా సాధన కోసం పోరాటం కొనసాగుతుందని స్పష్టం చేశారు. వైఎస్ఆర్సీపీ నాయకులు ప్రజలు స్వచ్ఛందంగా పార్టీలకు అతీతంగా తరలి వచ్చి వాళ్ళ నిరసన తెలియజేశారు. గౌరవ పెద్దలు రమేష్ రెడ్డి అన్న గారు, గౌరవ మున్సిపల్ చైర్మన్, కౌన్సిలర్లు, ఎంపీపీలు, జెడ్పీటీసీలు, సర్పంచులు, ప్రజాప్రతినిధులు, కౌన్సిలర్లు, మిగిలిన అందరూ ప్రజాప్రతినిధులు, వైఎస్ఆర్సీపీ నాయకులు అందరూ కూడా వాళ్ళకు తోడుగా ప్రజలందరూ కూడా వచ్చి స్వచ్ఛందంగా నిరసన తెలియజేసి ఏర్పడిన జిల్లాను అన్యాయం చేయకండి, ఏర్పడిన జిల్లాను అలాగే కొనసాగించండి. దేశవ్యాప్తంగా దశాబ్దాలు కాదు శతాబ్దాలుగా ఏర్పడిన ఏ జిల్లాను కూడా రద్దు చేయలేదు. గతంలో చరిత్రలో ఎవరన్నా అనుకుంటే ఏ జిల్లా కేంద్రం రద్దు అయిందంటే రాయచోటి అని చెప్పుకునే విధంగా అవమానకరంగా మమ్మల్ని చేస్తున్నారు. చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి కాక ఎన్నికల 2 రోజుల ముందర ఇదే ప్లేస్లో, ఇదే సర్కిల్లో నిలబడి, ఇదే బంగ్లా సర్కిల్లో నేను మాట్లాడుతున్న చోటే మద్దతుగా గౌరవ వైఎస్ఆర్సీపీ నాయకులు ప్రజలు స్వచ్ఛందంగా పార్టీలకు అతీతంగా తరలి వచ్చి వాళ్ళ నిరసన తెలియజేశారు. గౌరవ పెద్దలు రమేష్ రెడ్డి అన్న గారు, గౌరవ మున్సిపల్ చైర్మన్, కౌన్సిలర్లు, ఎంపీపీలు, జెడ్పీటీసీలు, సర్పంచులు, ప్రజాప్రతినిధులు, కౌన్సిలర్లు, మిగిలిన అందరూ ప్రజాప్రతినిధులు, వైఎస్ఆర్సీపీ నాయకులు అందరూ కూడా వాళ్ళకు తోడుగా ప్రజలందరూ కూడా వచ్చి బాపట్ల